బంగారు లోకం ఆసక్తికరమైన విషయాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకు వచ్చింది. మరి ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. సాధన ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. నిజమే, కఠోర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. అయితే సాధనలు, సుసాధ్యాలు వ్యక్తి ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా యావత్ సమాజానికి ఉపయోగకరంగా చేయగలిగితే ఆ ఆవిష్కర్త ఎంత ధన్యజీవి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన టీనేజ్ కుర్రాడు తన అనన్య సామాన్య ప్రతిభతో గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుడితే ఆ బాల మేధావికి సర్కారు, సమాజం ఎంత ప్రోత్సాహం ఇవ్వాలి, ఎంత అండగా ఉండాలి. అయితే ఆ పేద మేధావికి ప్రశంసలు తప్ప ఆర్థిక సహకారం అంతంత మాత్రంగానే అందడం శోచనీయం. సైకిల్ను ఎలక్ట్రికల్ బైసికల్గా మార్చి కొత్త బంగారు లోకంలో విహరిస్తున్న ఇంటర్ విద్యార్థి గ్రేట్ ఆవిష్కరణపై స్పెషల్ ఫోకస్. శోకం నుంచి శ్లోకాలు పుట్టి మహాకవులుగా, మహనీయులుగా మారి సమాజ ఉద్ధరణకు పాల్పడినట్టు మనకు ఎన్నో చరిత్రలు చెబుతున్నాయి. అయితే నడక కష్టాల నుంచి బయటపడ్డానికి ఓ ఇంటర్ కుర్రాడు నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. తాను ప్రయోజనం పొందడమే కాకుండా ఎందరికో ప్రయోజనం కలిగే ఆవిష్కరణ చేపట్టడంతో ఆ విద్యార్థిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద విద్యార్థి పట్టణంలో చదువు కోసం మైళ్లకు మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. ఖాళీ నడకతో అంత దూరం వెళ్లడం సాధ్యం కాకపోవడంతో సైకిల్ సవారీ మొదలుపెట్టాడు. ప్రతిరోజు పొద్దున్నే సైకిల్ మీద అంత దూరం వెళ్లి సాయంత్రం తిరిగి రావడంతో తీవ్రంగా అలసిపోయేవాడు. బంధువుల బైక్ మీద ఓ రోజు కళాశాలకు బయలుదేరాడు. అయితే మైనర్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు గట్టిగా మందలించడమే కాకుండా ఫైన్లు, చలానాలు వేశారు. అప్పట్నుంచి కళాశాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ సమస్య తన ఒక్కరిదే కాదు, తన ఊళ్ళో ఎందరో తనలాంటి వాళ్లున్నారు. తమ గ్రామమే కాక ఎన్నో మారుమూల గ్రామాల చిన్నారులు, విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు సుదూర ప్రాంతాలకు కష్టాలు పడి వెళ్లాల్సిన పరిస్థితులున్నాయని గమనించాడు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. సైకిల్ను ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చి తాను సుఖవంత ప్రయాణం సాగించడమే కాకుండా ఎందరికో ఆదర్శనీయుడిగా మారాడు. మీరు చూస్తున్న ఈ నూనూగు మీసాల కుర్రాడి పేరు హరీష్. ఇంటర్లోకి ఎంటర్ అయిన హరీష్ మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ కళాశాలలో తన చదువు కొనసాగిస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన హరీష్కు ప్రతినిత్యం వేరే ఊరిలోని కళాశాలకు వెళ్లి రావడం కష్టతరంగా మారింది. దీంతో ఓ పాత సైకిల్ తీసుకుని గార్ల కళాశాలకు వెళ్లేవాడు. మైళ్లకు మైళ్లు సైకిల్ తొక్కి అలసటకు గురవడంతో చదువులో వెనుకబడాల్సి వచ్చేది. ఇబ్బడి ముబ్బడిగా ఇంధనం ధర పెరిగిపోవడం, సైకిళ్లపై ఎందరో గ్రామీణ విద్యార్థులు కళాశాలలకు కిలోమీటర్ల మేర వెళ్తూ ఉండడం, ప్రయాణ కష్టాలతో పిల్లలు చదువుల్లో వెనుకబడ్డం, పేదరికం కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు మధ్యలోనే ఆపుచేయడం, ఈ ఘటనలన్నీ చూసిన హరీష్ తనలా ఇబ్బంది పడుతున్న వారి కోసం కొత్తగా ఏదైనా చెయ్యాలని ఆలోచించాడు. ఆటోమొబైల్ రంగంపై దృష్టి పెట్టాడు. సరికొత్త ఆవిష్కరణకు పునాది వేశాడు. గార్ల మండలం గోపాలపురానికి చెందిన కాముని నాగేశ్వరరావు వృత్తిరీత్యా మెకానిక్. ఆయన కుమారుడే హరీష్. గార్ల కళాశాలలో హరీష్ను ఇంటర్లో చేర్పించిన నాగేశ్వరరావు తన కుమారుని సాంకేతిక ప్రతిభ చూసి మెకానిక్ మెలకువలను నేర్పించాడు. స్వతహాగా తెలివైనవాడు కావడంతో తండ్రి నేర్పించిన మెకానిక్ విద్యలో హరీష్ ఆరితేరాడు. అటు అకాడమిక్ చదువులో, ఇటు బైక్ మెకానిజంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంటర్ చదువు కోసం కళాశాలకు పట్నం వెళ్లి వచ్చే సందర్భంలో ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయాలనే ఆలోచన హరీష్కు వచ్చింది. అతి తక్కువ ఖర్చుతో ఛార్జింగ్తో నడిచే వాహనాన్ని తయారు చేయాలని భావించాడు. పాత సైకిల్కు కొన్ని పరికరాలు అమర్చి
ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సైకిల్ తయారు చేశాడు. కేవలం 12,000 రూపాయల ఖర్చుతో ఈ నూతన ఆవిష్కరణ చేసి ఉపయోగకరమైన ఎలక్ట్రిక్ సైకిల్ రూపొందించాడు. క్షణక్షణం గుర్తు చేసే పేదరికం వల్ల ఖర్చుతో కూడుకున్న ఏ కొత్త వస్తువు కొనాలన్నా ఈ పేద కుటుంబం వెనకడుగు వేసేది. ఇందుకే హరీష్ తన పాత సైకిల్నే నూతన ఆవిష్కరణకు సాధనంగా చేసుకుని ముందుకెళ్లాడు. ఈ సైకిల్ క్వింటాల్ వరకు బరువు మోసే సామర్థ్యం కలిగి ఉంది. ఎలక్ట్రికల్ సైకిల్కు 4 గంటలు ఛార్జింగ్ పెడితే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. గార్ల మండలం గోపాలపురం విలేజ్ పేరు. నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. పేరు హరీష్. సైకిల్ తయారు చేసినాను. ఛార్జింగ్ సైకిల్ 15 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఏమేమి ఉపయోగించడానికి 10,000 ఖర్చు ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 15 వస్తుంది సింగిల్ ఒక్కలు. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? 2.5 గంటలు. 2.5 గంటలు పెడితే తన పాత సైకిల్కు బైక్లో ఉండే ఆధునిక ఫీచర్లన్నింటినీ హరీష్ అమర్చాడు. యాక్సిలేటర్, బ్రేక్, లైట్, హారన్ తదితరాలతో పాటు నావిగేషన్ తదితర ఇతర ప్రయోజనాల కోసం స్మార్ట్ వాచ్ని అమర్చాడు. పేదరికం, పాపం, శాపం అంటూ నిస్పృహ, నిరాశలతో కూర్చోకుండా ఈ కుటుంబీకులందరూ సాంకేతిక విజయాలు సాధిస్తున్నారు. హరీష్ సోదరుడు మహేష్ సైతం నూతన ఆవిష్కరణలతో శభాష్ అనిపించుకుంటున్నాడు. డిప్లొమా చదువుతున్న మహేష్ దుక్కి దున్నే మినీ ట్రాక్టర్, మినీ జేసీబీని రూపొందించాడు. 50 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే దుక్కి దున్నే ట్రాక్టర్ను మహేష్ తయారు చేశాడు. కొత్త బంగారు లోకంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.